వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి అన్నీ తానై ఉన్నా అతను రాజీనామా చేశాడంటే ఆ పార్టీ మీద నమ్మకం ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పెదచెర్లోపల్లిలో సుమారు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ప్రారంభించారు. కనిగిరి మండలం కంచెర్లవారిపల్లి హైస్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 5 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 7 నెలల్లో 23 కోట్లతో రోడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇంకో 10 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్ల పనులు జరిగాయని వివరించారు. అభివృద్ధి కోసం ప్రతినిత్యం కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్గర నరసింహారెడ్డిని కొనియాడారు. ప్రతి కుటుంబం కూడా సాధికారత సాధించాలి అనేది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని చెప్పారు. టిడ్కో ఇళ్లు కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ మూక ఉగ్గర నరసింహారెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ నిధులు తీసుకురావడంలో మన శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందే 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం. ఆ గ్రామాల్లో ఎస్సీలు, వాళ్ళ అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. అంతేకాకుండా డిగ్రీ కాలేజీ కూడా కనిగిరిలో 5 కోట్ల రూపాయలతో భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈరోజు అనుకోకుండా మధ్యలో కంచెర్లవారిపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్ చూద్దామని రావడం, ఇక్కడ వంట కూడా రుచిగా, శుచిగా, సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కూడా భోజనం చేయడం జరిగింది. మిడ్ డే మీల్లో కూడా మా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఆ మెనూ విషయాల్లో కావచ్చు, శ్రద్ధలో కావచ్చు. నేను అడిగారు ఇక్కడ ఏమన్నా ఎందువల్ల చేశారు, ఈరోజు మెనూ ప్రకారమే చేస్తామన్నారు. పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి సంతృప్తి ఇచ్చేసారు. ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మా విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్రను చేపట్టి నేటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మన కనిగిరి ప్రాంతం కూడా కొండేపి కనిగిరి ప్రాంతాల్లో కూడా వాడు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైగటువంటి పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది. అంతేకాకుండా మనకి 4 లక్షల పైచిలకు ఉద్యోగాలకి కూడా మనం అవకాశాలు కల్పించిన పరిస్థితులు వచ్చాయి. విద్యారంగానికి, యువతకి, ఉపాధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ 4,000 ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం. ఇది ఈ ప్రాంతం అన్న ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారత్ పెట్రోల్ రిఫైనరీ కూడా 1000 ఎకరాల్లో కూడా మనం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ కనిగిరి ప్రాంతంలో ఉగ్గర నరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిమ్స్ కోసం ప్రయత్నం చేస్తే, పోయినసారి కూడా IIITని పామూరు ప్రాంతంలో శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఆ IIITని మనం పట్టాలు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. దాని ముఖ్యమంత్రి గారు కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీని విషయాల్లో ఉన్నారు. రేపు వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు దీని మీద మనకి మంచి శుభవార్త కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం ముందుకు తీసుకురావడం, మనకి ఏదైతే ఉగ్గర నరసింహారెడ్డి పాదయాత్ర తీసుకొని వచ్చారు కొన్ని ఆ రోజున, ఈ రైల్వే ట్రాక్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం, రోడ్లు కూడా రావటం మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల పార్టీల ప్రభుత్వం యొక్క చొరవతో ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను.